మానవాళి మర్చిపోలేనివి, మానవాళి క్షమించలేని తప్పులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు హిట్లర్ ఒక రేస్‌నే అంతమొందించడానికి ప్రయత్నం చేశాడు. దాదాపు 30 లక్షల మంది జ్యూస్‌ని చంపేశాడు. ఎటువంటి రిమోర్స్ లేదు, ఎటువంటి బాధ లేదు ఆయనకి చనిపోయేంత వరకు. కానీ ఒట్టి పోలాండ్ ఆక్యుపై చేసి వార్సాలోకెళ్ళి వార్సాలో మాత్రమే దాదాపు 3 లక్షల మంది జ్యూస్‌ని చంపేశారనమాట. ఆ తర్వాత 1970లో విల్లీ గ్రాంట్ అని చెప్పి జర్మన్ ఛాన్సలర్ ఆయన వార్సాకెళ్ళి ఈ మెమోరియల్ దగ్గర ఎవరికైతే వాళ్ళకి స్తూపం ఉందో స్మారక స్తూపం దగ్గర మోకాళ్ళ మీద నించుని క్షమాపణలు అడిగాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ప్రజలు చాలా మంది హిట్లర్ చేసిన పనుల్ని క్షమించేశారనమాట. క్షమాపణ అడగటానికి చాలా గొప్ప మనసు కావాలి, చాలా గొప్ప హృదయం కావాలి. చాలా సంవత్సరాల క్రితం ఇండోనేషియా దేశం, డచ్ అంటే నెదర్లాండ్స్ వాళ్ళ కాలనీగా ఉండేది. అంటే వాళ్ళ ఆధీనంలో ఉండేదన్నమాట. దానికి రీసెంట్గా 2022లో నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ రట్, తర్వాత నెదర్లాండ్స్ కింగ్ విలియం అలెగ్జాండర్ ఇద్దరు కూడా ఇండోనేషియాకు సంబంధించి వాళ్ళు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పారు. వీళ్ళిద్దరూ పర్సనల్గా తప్పులో ఇన్వాల్వ్ అవ్వలేదు. అది ఎప్పుడో జరిగిపోయిన సంగతి. ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళ క్రితం సంగతి అనమాట. దానికి వాళ్ళు ఇప్పుడు క్షమాపణ చెప్పారంటే ఒకసారి అర్థం చేసుకోండి. క్షమాపణ అనేది ఎంత ముఖ్యమో. మనకు సంబంధం లేకపోయినా మన వాళ్ళ తరపున, మన పాత తరాల తరపున వాళ్ళు చేసిన తప్పులకి మనం క్షమాపణ చెప్తే అది చాలా గొప్ప అంశమే కదా.